హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ వాణిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు వాణి ఫుడ్స్ అండ్ బ్యూటీ టిప్స్. ఈరోజు రెసిపీ అయితే చికెన్ కర్రీ అండి. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైతే తాలింపు అన్నీ వేసుకోలేరు కాబట్టి నేనైతే ఒక సింపుల్ ట్రిక్ చెప్తున్నాను. చూసారా, నేను ఆ టైపే చేశానమాట. ఎంత జ్యూసీగా వచ్చిందో. మీరు కూడా వన్స్ ట్రై చేసేయండి. వీడియోకి అయితే వెళ్ళిపోదాం. ఫస్ట్ అయితే చికెన్ని వాష్ చేసి పెట్టుకోవాలన్నమాట. తర్వాత సాల్ట్ వేసుకొని, పసుపు, కారం చికెన్లో కొంచెం ఘాటుగా ఉంటేనే చాలా టేస్టీగా ఉంటుంది. కారం అయితే కొంచెం ఘాటుగానే వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, గరం మసాలా అండ్ చికెన్ మసాలా, ధనియాల పౌడర్, టేస్టీ సాల్ట్ అన్నమాట అది, పెరుగు, అండ్ పచ్చిమిరకాయలు. మనం తాలింపు వేసుకోవటం లేదు కాబట్టి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు కూడా ఇందులోనే వేసేసుకుందాం. ఇవన్నీ వేసుకొని ఇలా కలుపుకోవాలన్నమాట. ఇలా అయితే కలిపేసుకోవాలి. చూసారా ఎలా ఉందో? చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది కదా. తర్వాత ఫైనల్గా టమోటాలు వేసేసుకోవాలి. టమోటాలు కూడా ఒకసారి కలిపేసుకొని మనం ఒక 1 అవర్ టైం ఉంటే 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు అనమాట. పెట్టుకున్న తర్వాత తీసేసి ఇంకా డైరెక్ట్గా స్టవ్ మీద పెట్టేయడమే. చూసారా, నేను ఇందులో వాటర్ కూడా యాడ్ చేయలేదు. ఎంత నీళ్ళు వచ్చిందో చూడండి. ఇలా జస్ట్ మనం ఇందులో కలుపుకునేది మాత్రమే. నేను ఇంకా ఏం యాడ్ చేయటం లేదు ఇందులో. ఫైనల్గా కొత్తిమీర మాత్రం గార్నిష్కి వేసేసుకుంటే సరిపోతుంది. మాకు రైస్లో కాబట్టి నేను ఈ కన్సిస్టెంట్లో అయితే ఆపేసేసాను. మీకు ఇంకా గట్టిగా కావాలనుకుంటే ఇంకొంచెం ధనియా పౌడర్ యాడ్ చేసుకుంటే చిక్కబడుతుంది. ఫైనల్గా అయితే అయిపోయిందనమాట ఈ చికెన్ కర్రీ. మాకైతే చాలా టేస్టీగా వచ్చిందండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.